నర్సారావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు ఇచ్చిన వివరణ అధిష్టానం సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కొందరు నేతల ప్రవర్తనను ఉద్దేశించి సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని పణంగా పెట్టేందుకు తాను సిద్ధంగా లేనన్నారు. గీత దాటి ప్రవర్తించే వారిని ఇక ఉపేక్షించేది లేదన్నారు. పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే పునరాలోచన లేకుండా సస్పెండ్ చేస్తానని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఇకపై పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే సస్పెండ్ చేయడమేనని తేల్చేశారు. క్రమశిక్షణతో సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండాలనుకోవాలని సూచించారు. ఒక్కసారే ఎమ్మెల్యేలుగా మిగిలిపోవాలనుకుంటారా, ఇక మీరే తేల్చుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నర్సారావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు ఇచ్చిన వివరణను అధిష్టానం సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కొందరు నేతల ప్రవర్తనను ఉద్దేశించి సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని పణంగా పెట్టేందుకు తాను సిద్ధంగా లేనన్నారు. గీత దాటి ప్రవర్తించే వారిని ఇక ఉపేక్షించేది లేదన్నారు. పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే పునరాలోచన లేకుండా సస్పెండ్ చేస్తానని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఇకపై పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే సస్పెండ్ చేయడమేనని తేల్చేశారు. క్రమశిక్షణతో సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండాలనుకోవాలని సూచించారు. ఒక్కసారే ఎమ్మెల్యేలుగా మిగిలిపోవాలనుకుంటారా, ఇక మీరే తేల్చుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మరి ఇదే అంశం గురించి మా సీనియర్ రెసిడెంట్ ఎడిటర్ వలేటి శ్రీనివాస్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి, సీఎం చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యల వెనుక అసలు కారణం ఏమిటి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. మనం చూస్తున్నాం, గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలు, అంటే కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు గీత దాడుతున్నారని చెప్పేసి పార్టీ అధినేత సీఎం చంద్రబాబు బహిరంగంగానే చాలా సభల్లో ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. 2 రోజుల క్రితం కూడా మనం చూసాం. అరవింద్ బాబు విషయానికి వస్తే ఎస్పీ ఆఫీసులో ఆయన చేసిన హంగామా గురించి మాట్లాడుతూ చంద్రబాబు ఒక విధంగా సెటైరికల్ గా అనుకోవచ్చు, మా పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి ఈ విధంగా ఒక ఆఫీసులో దూరి రచ్చ చేశాడు, ఇది సరైనది కాదు అంటూ మెడిటేషన్ చేసుకుంటే బాగుంటుంది అంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. అరవింద్ బాబుకి సంబంధించిన ఇష్యూకి సంబంధించి అధిష్టానం పల్లా శ్రీనివాసరావు గాని వీళ్ళంతా ఒక రిపోర్టు చంద్రబాబుకి ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ వివరణ చూస్తున్నప్పుడు ఆయన వారిని ఉద్దేశించి కొందరు నేతల ప్రవర్తన సరిగా లేదు, ఇక నుంచి పార్టీ అధిష్టానానికి సంబంధించి చాలా సీరియస్గా ఉంటాం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం చాలా మంది పార్టీని పడంగా పెడుతున్నారు, అలాంటి వారిని ఇంకా ఉపేక్షించేది లేదు, గీత దాటి ప్రవర్తిస్తే ఇక ఇంటికే అంటూ ఆయన తేల్చి చెప్పేశారు. ఎందుకంటే వీళ్ళ వలన పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు, ఇలాంటి వాళ్ళని ఇంకా నేను ఉపేక్షించేది లేదు అంటే చెప్పారు. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నట్టు రోజు కొలిక్పాటి శ్రీనివాసరావు విషయం కూడా చూస్తే మనం తిరువూరు ఎమ్మెల్యే ఎంపీతో ఆయన వాళ్ళిద్దరి మధ్య ఏ విధంగా ఫైట్ జరుగుతుందో మనం చూస్తున్నాం. 2-3 సార్లు కొలిక్పాటి శ్రీనివాసరావుకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది, ఆ తర్వాత ఆయన వివరణ ఇవ్వడం కూడా జరిగింది. కానీ సేమ్ అదే సిచ్యువేషన్ లో కొలిక్పాటి శ్రీనివాసరావు పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే కావలి ఎమ్మెల్యే కూడా అక్కడ కొంతమంది కలిసి పనిచేయటం లేదు అంటూ, కార్యకర్తలు పట్టించుకోవటం లేదంటూ కూడా కావలి ఎమ్మెల్యే మీద రావటం జరిగింది. ఇట్లా మొదటిసారి ఎమ్మెల్యే అయిన చాలా మంది కూడా పార్టీ నియమావళిని ఉల్లంఘిస్తూ తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని పణంగా పెడుతున్నారంటూ ఆయనకి తెలియడంతో ఇక క్రమశిక్షణ ఉల్లంఘిస్తే సస్పెండ్ చేసేస్తాను అంటూ ఆయన చాలా సీరియస్ గా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే మీరు ఒక్కసారి ఎమ్మెల్యేలుగా ఉండిపోతారా లేక క్రమశిక్షణతో సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉంటారా, మీరే తేల్చుకోండి అంటూ కూడా ఆయన సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద చూస్తే చంద్రబాబు ఎప్పుడూ లేని విధంగా ఒక విధంగా ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేలు తమ ప్రవర్తన మార్చుకోవాలంటూ ఆయన తేల్చి చెప్పారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి, క్రమశిక్షణ విషయంలో పార్టీ ఎలాంటి మార్గదర్శకాలు అమలు చేయబోతుంది, అలాగే ఎమ్మెల్యేల పనితీరు ప్రవర్తనపై ఎలాంటి మానిటరింగ్ వ్యవస్థ ఉంటుంది? ఆల్రెడీ ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి సంబంధించి ఆ నియోజకవర్గానికి సంబంధించి చంద్రబాబు ఎప్పటికప్పుడు రిపోర్ట్ తెచ్చుకుంటూనే ఉన్నారు ఇంద్రజ. అట్లాగే ఎమ్మెల్యేల మీద దృష్టి పెట్టారు. మనం ప్రభుత్వం తరఫున చేసిన పథకాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి, గొడవలను పక్కన పెట్టండి, అందరూ కలిసి కట్టుగా ఉండండి, కూటమి అంటే 3 పార్టీలకు సంబంధించిన నేతలతో కలిసి కట్టుగా ఉండండి, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తించొద్దు. మెయిన్ గా ఆయన చెప్పేది ఒకటే, మనం ఇంత కష్టపడి చేస్తుంటే ప్రజల్లోకి మీరు ఆ పథకాలు తీసుకుని చాలా మంది వెళ్ళటం లేదు, ఏదో ఆషామాషిగా వ్యవహరిస్తున్నారు, ఇది పద్ధతి కాదు అంటే ఆయన చెప్పడం జరిగింది. కొన్ని చోట్ల కూటమి ప్రభుత్వం నియమాలు ఉల్లంఘిస్తూ అటు జనసేనతోనూ బీజేపీ లీడర్స్ తోనూ వీళ్ళు సఖ్యంగా లేకపోవటం వల్ల అది పార్టీకి దెబ్బ కొడతా ఉంది. రేపటి రోజు ఎన్నికల్లో కూడా మనం వెనకబడిపోతాం. అలాగే అవతల వైసీపీకి మనం
ఆయుధం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి మీరంతా కలిసికట్టుగా ఉండండి, అందరూ కలిసికట్టుగా పనిచేస్తే బాగుంటుంది. 2029 మనమే ఉండాలి. అమరావతి కడుతున్నాం, ఇటు గూగుల్, ఇటు విశాఖ కానీ, అటు కర్నూలు కానీ, ప్రతి చోట కూడా మనం అనుకున్న విధంగా దూసుకెళ్తున్న నేపథ్యంలో మీరు ఎందుకని ప్రభుత్వ పథకాలను కానీ పార్టీ కార్యకలాపం ప్రజల్లోకి తీసుకెళ్తలేదు, ప్రజలకు చేరువ ఎందుకు కావటం లేదు అని ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యేలకు చెప్పడం జరిగింది. అయితే కొద్ది రోజులుగా కొంత మార్పు కనిపించింది, కానీ కొంతమంది ఎమ్మెల్యేలు, కొత్తగా వచ్చిన కొంతమంది ఎమ్మెల్యేలు తమ వ్యక్తిగత ప్రయోజనాలు అనుకోండి, వాళ్ళకి తెలియక రాజకీయ అనుభవం లేకపోవటమా, సీనియర్లతో కలిసి చక్కగా ఉండలేకపోవటమా, లేక ఈగోస్ పోవటం అయితేనే కొంతమంది చేసే తప్పుల వల్ల ఆయన సీరియస్ అవుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన కరెక్ట్ గా చెప్పడం జరిగింది. ఈ రోజు ప్రతి ఒక్కరి మీద మానిటరింగ్ ఉంటుంది, మీకు మార్పులు కూడా ఇవ్వడం జరిగిందని మనం చూస్తున్నాం ఆల్రెడీ. ఎవరు బాగా చేస్తున్నారు, ఎవరు బాగా చేయట్లేదు, ఎవరు పద్ధతులు మార్చుకోవాలంటూ ప్రతి ఒక్కరికి చెప్తున్నారు. చివరికి ఇచ్చిన లిస్ట్ లో కూడా తను ఆ ఫైల్స్ క్లియరెన్స్ లో సంబంధించి కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు సచివాలయానికి రావాలి, ఫైల్స్ క్లియరెన్స్ మీద దృష్టి పెట్టాలంటూ దానికి మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది, గ్రేడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన కొంత సీరియస్ గా దృష్టి పెట్టారు. పార్టీకి సంబంధించి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తప్పకుండా ముందుకు తీసుకెళ్లాలి, ఇట్లా గొడవలు పడి పార్టీకి చెడ్డ పేరు తెస్తే ఇక ఉపేక్షించేది లేదని చెప్పారు. రైట్ శ్రీనివాస్, ఒక్కసారి ఎమ్మెల్యేలుగానే మిగిలిపోతారా అన్న వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఇది ఒక వార్నింగ్ మాత్రమేనా, లేక వెంటనే చర్యలు ప్రారంభమవుతాయా? ఎస్, ఇంకా ఆయన కఠినంగా ఆయన చెప్పేశారు, ఇక మీరే తేల్చుకోండి, ఒకసారిగా మీరు ఎమ్మెల్యేకి మిగిలిపోతారంటే. చాలా మంది ఈసారి యువ రక్తం అంటూ మొదట్లోనే ఆయన చెప్పడం జరిగింది. చాలా మంది యువకులకి నేను ఛాన్స్ ఇచ్చాను, నవ్యాంధ్రకు సంబంధించి యువకులతోనే నింపుతున్నాను, వీళ్ళే రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ రథసారథులు అంటే చెప్తున్నాయి. కానీ కొంతమంది మాత్రం అర్థం చేసుకుంటున్నారు, కొంతమంది మాత్రం ఇంకా రూట్లోకి రాలేదని ఆయన బాధపడుతున్నారు. మీరు ఇంకా ప్రజల్లోకి చేరువ కావటం లేదు, పబ్లిక్ తో మీరు మమేకం కావటం లేదే ఆయన చెప్పడం జరిగింది. సో ఆ నేపథ్యంలో కొంతమంది, ఇప్పుడు నేను చెప్పిన పేర్లు కాకుండా కొలికిపూడి శ్రీనివాసరావు ఫస్ట్ టైం ఆయన తిరువూరు నుంచి రావటం, అమరావతి రైతుల తరఫున ఆయన పోరాడాడు, ఆ నేపథ్యంలో ఆయనకి తిరువూరు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి ప్రపంచంలో ఆయన కొట్టుకు రావటం జరిగింది. పార్టీ ఆయన అప్పుడు కూడా చెప్పారు, పార్టీని చూసి మీకు ఓటేశారు కానీ అంటూ పల్లా శ్రీనివాసరావు కూడా హెచ్చరించడం జరిగింది. వ్యక్తిగతంగా మీకు ఎవరు ఓటేయలేదు, పార్టీ తర్వాతే మీరు అంటే హెచ్చరించడం జరిగింది. అటు గుంటూరులో నజీర్, అలాగే కావి కృష్ణారెడ్డి, ఇట్లా చాలా మంది మొదటిసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరినీ ఉద్దేశించి ఆయన చెప్పడం జరిగింది, దీంతో అంటే ఈ దఫాతోనే మీరు క్లోజ్ అవుతారా, ముందు సుదీర్ఘ రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నా, మీరే తేల్చుకోండి అంటూ ఒక విధంగా చూస్తే స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టే కనిపిస్తుంది ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.